ఈ ఛానల్లోని మాటలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించగలరు. అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్లో ఈరోజు మనం చెప్పుకుపోయే టాపిక్ ఏమిటంటే, మనిషి భూమి మీద పుట్టగానే తన జీవితం స్టార్ట్ అవుతుంది. అలాగే తన జీవితం దేని మీద స్టార్ట్ అవుతుంది? తన శరీరం మీదే కదా. తన శరీరం ఎదుగుతా కూడా ఉంటుంది. ఆ శరీరం మార్పులు జరిగే కొద్దీ తన యొక్క ఆకారం పెరుగుతూ ఉంటుందన్నమాట. అదే అటువంటి శరీరానికి ముఖ్యమైన ఒక అస్థిపంజర వ్యవస్థ ఉంది. దాని గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. మన మానవ శరీరంలో ఒక ఆకృతిలో నిలబడాలన్నా, మనం నడవాలన్నా మన లోపల ఉన్న అస్థిపంజర వ్యవస్థే అంతే ముఖ్యం. ఒకవేళ మన శరీరంలో ఎముకలు లేకపోతే మనం కేవలం ఒక మాంసం ముద్దలా నేలపై పడి ఉంటాం. ఈ అస్థిపంజర వ్యవస్థ లేకపోతే మన శరీరానికి ఒక ఆకారమే ఉండదు. ఒక మాంసం ముద్దలాగా నేలపై పడి ఉంటాం అన్నమాట. చూసారా? అంటే ఈ అస్థిపంజర వ్యవస్థ మన ఎముకలతో ఏర్పడి ఉంటుంది. మనం పుట్టినప్పుడు నుండి పెద్దయ్యాక వరకు ఒక చిన్న ప్రాణం పోసినప్పుడు శరీరంలో దాదాపు 300 ఎముకలు ఉంటాయి. కానీ మనిషి పెద్ద అయ్యే కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి చివరకు 206 ఎముకలుగా మారుతాయి అన్నమాట. ఇది మనిషి తన జీవితకాలంలో జరుగుతుందన్నమాట. ఈ ఎముకల యొక్క సంఖ్య 300తో మొదలై తాను చనిపోయే చివరి దశకు వచ్చేటప్పటికి 206 ఎముకలుగానే మిగులుతాయి. అంటే ఈ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం అసలు ఈ అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి అనేది దాని గురించి చెప్పుకుందాం. ఈ అస్థిపంజర వ్యవస్థలో అక్షీయ అస్థిపంజరం అంటే పుర్రె, వెన్నెముక మరియు పక్కటెముకలు కాపాడే ఒక పంజరం అన్నమాట. ఇవి పుర్రె ఏం చేస్తుంది? మెదడును కాపాడుతుంది. వెన్నెముక మనల్ని నిటారుగా ఉంచుతుంది. మరియు పక్కటెముకలు గుండె, ఊపిరితిత్తులు కాపాడే ఒక పంజరం. ఇది అస్థిపంజరం అయిందనమాట. ఈ అనుబంధ అస్థిపంజరానికి ఏముంటాయి? మన చేతులు, కాళ్ళు మరియు నడుము ఎముకలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని నడవడానికి, బరువులు ఎత్తడానికి సహాయపడతాయి అన్నమాట. కాళ్ళ ద్వారా నడుస్తాం, చేతుల ద్వారా పని చేసుకుంటాం. మొత్తం మనిషి జీవితం మొత్తం వీటి మీద ఆధారపడి ఉంది. తన జీవితం మొదలైనప్పటి కాంచి కాళ్ళు, చేతులతోనే తన జీవనం సాగిస్తాడు. పుట్టినప్పుడు ఎలా చిన్ని ముసలోడుగా ఉంటాడు, చిన్న పిల్లవాడిలాగా ఉండి అలా ముసలోడు అయ్యేంత వరకు అదే స్థితికి వెళ్తాడనమాట. ఈ మధ్యలో తన వ్యవస్థ అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. తర్వాత బోన్ మేరో ఎముకలా ఉండే గుజ్జు నుండి మన శరీరానికి కావలసిన రక్త కణాలు తయారవుతాయి.
ఎముకలు కేవలం కర్రలు కావు, అవి రత్తాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు అన్నమాట. మనం ఎముకల్ని ఎముకలైనా చూడకూడదు. ఈ ఎముకల వల్ల రక్తం కూడా తయారవుతుంది, వాటి లోపల తయారవుతాయి అన్నమాట. అప్పుడు ఆ బ్లడ్ మనకి కొత్త బ్లడ్ ఏర్పడుతుంది. తర్వాత కీళ్ళు గురించి చెప్పుకుందాం. రెండు ఎముకలు కలిసే చోటును కీలు అంటారు. ఇవి లేకపోతే మనం చేతులు కాళ్ళు వంచలేము. భుజం దగ్గర ఉండేది బంతికిని కీలు, మోకాల దగ్గర ఉండేది మడతమంది కీలు. భుజం దగ్గర బంతికిని కీళ్ళు ఉండటం బట్టి మనం ఇలా రౌండ్గా తిప్పగలుగుతున్నాం, అందుకే గిన్నె ఆకారం ఉంటుంది. మోకాల దగ్గర ఉండేది మడతబంది కీలు, అది ఇలా తీయడానికి లేపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కండర వ్యవస్థ. మన శరీరంలో దాదాపు 650కి పైగా కండరాలు ఉంటాయి. ఎముకలు వాటికి అవే కదలలేవు. కండరాలు కుచించుకుపోవడం, సాగడం ద్వారానే ఎముకలు కదులుతాయి. ఎముకలు కదిలితేనే ఇవి కండరాల ద్వారా ఎముకలు పనిచేస్తాయి అన్నమాట. అసలు ఈ ఎముకలే లేకపోతే కండర వ్యవస్థ అనేది ఉండదు. మన బలం మన కండరాలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే దానికి సపోర్టుగా ఈ ఎముకలు అనేవి ఉంటాయి అన్నమాట. వీటిలో రకాలు మనం అనుకుంటే కదిలే నియంత్రిక కండరాలు, మన ప్రయం లేకుండా కదిలే అనియంత్రిక కండరాలు ఏంటంటే చేతులు కాళ్ళు మనం కదపాలనుకుంటేనే కదులుతాయి. జీర్ణాశయ గుండె కండరాల మటుకి ఎలాగా కదలవు. అది ఈ రోజుల్లో 30 ఏళ్ళకేమో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో, మన శరీరంలో కాల్షియం విటమిన్ డి లోపం వల్ల ఎముకలు గుల్లబారుతున్నాయి. దీనే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల మధ్య ఉండే కార్టియోలేజ్ అనే కోశం లాంటి పదార్థం ఆగిపోవడం వల్లే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చూసారా, ఇదివరకు పూర్వకాలంలో అయితే చాలా పెద్ద వయసు వస్తేనే కానీ మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దీనికి కారణం కాల్షియం మరియు విటమిన్ డి లోపం వల్ల ఎముకలు తొందరగా గుల్లబారుతున్నాయి అన్నమాట. దీన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారు. దీనివల్ల మోకాలు తొందరగా అరిగిపోవడం వల్లే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకటి, మనం తినే ఆహారం, తాగే నీరు స్వచ్ఛమైనగా ఉండాలి. అవి ప్రకృతికి మరియు జీవరాశులకి సంబంధం కలిగి ఉండే ఫుడ్ మాత్రమే, నీరు మాత్రమే తాగాలి. ఇవి కూడా టైంకి తినాలి, టైంకి వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మనిషికి ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఓ మనిషి, నువ్వు మారాలి. గంటల తరబడి సోఫాలో వంగి కూర్చోవడం లేదా సిస్టమ్ ముందు మెడ వంచి పనిచేయడం, ఫోన్ చూస్తూ వెన్నెముకను వంచడం వల్ల నీ అస్థిపంజర వ్యవస్థను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మనం చేసే పనుల్లోనే మన అస్థిపంజరానికి మనం హాని కలిగించుకుంటున్నాం. పైన చెప్పుకున్నాం కదా, సోఫాలో వంగి కూర్చోవడం, పని చేసుకున్న అవసరం అని చెప్పి సిస్టమ్ ముందు గురించి మెడ ఉంచి పని చేయడం, ఫోన్ చూస్తూ వెన్నెముకను వంచడం వల్ల మనం అస్థిపంజర వ్యవస్థను నాశనం చేసుకుంటున్నాం. మన బాడీని స్ట్రైట్గా ఉంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కూడా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం.
మనలో మార్చవలసిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. ప్రతిరోజు ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ విటమిన్ డి కోసం 15-20 నిమిషాలు ఎండలో గడపాలి. మన ఉదయం అయితే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం. మన పనులు అర్జెంట్ అయిన పనులు ఉంటే అప్పుడు వాటిని వాయిదా వేసుకోకుండా ముందుగానే పొద్దున్నే లేచి అన్నీ చేసుకుంటే మంచిది. తర్వాత ఆహారం మారాలి. మనం తినే ఆహారం మారాలి. పాలు, ఆకుకూరలు, రాగులు, కాల్షియం వంటి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తగ్గించాలి. కూల్ డ్రింక్స్లోని యాసిడ్స్ ఎముకల్లోని కాల్షియంను కరిగించేస్తాయి. మనం కూల్ డ్రింక్స్ తాగడం అసలు మానేయాలి. దాని బదులు కొబ్బరి నీళ్ళు, ఇంటి దగ్గర తయారు చేసుకున్న రాగి జావా, మజ్జిగ, ఇటువంటి సబ్జా నీళ్ళు, లేకపోతే ఎండు ఖర్జూర నీళ్ళు, ఇటువంటివి తాగడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, శరీరం చల్లబడుతుంది, మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి వస్తే వ్యాయామం. కండరాలు బలంగా ఉండాలంటే రోజు వాకింగ్ లేదా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మన కండరాలను మనం గట్టిపరచుకోవాలంటే వాకింగ్ కానీ లేక రోజు వ్యాయామం కానీ ఎక్సర్సైజులు కానీ మొదలగునవన్నీ చేయాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, మనల్ని నిలబెట్టిన అస్థిపంజరం, మనల్ని నడిపిస్తున్న కండరాల వెనుక ఎంతటి అద్భుతమైన సైన్స్ ఉందో. కానీ ఈరోజు మన బద్ధకం వల్ల, అదుపు తప్పిన జీవన శైలి వల్ల 40 ఏళ్ళ రాకముందే ముసలి వాళ్ళ నడుములు పట్టుకుని కూర్చుంటున్నాం. మన పూర్వీకులు 98 సంవత్సరాలు వస్తేనే కానీ కర్ర పట్టుకోలేదు. 3 కాళ్ళ ముసలోడు అనేవారు మన పూర్వీకులు, తాతయ్య అనేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి నలుడు నొప్పులు కదా. ఓ మనిషి, నువ్వు మారాలి. అవును, నీ కూర్చునే పద్ధతి మారాలి, నీవు తినే ఆహారం మారాలి, నువ్వు తాగే నీరు మారాలి, నీ బద్ధకం మారాలి. మన లోపల ఉన్న ఈ ఇనుప కోట లాంటి అస్థిపంజరాన్ని కాపాడుకోవాల్సింది మనమే. రేపు మంచాన పడ్డాక బాధపడే కంటే ఈ రోజు నుంచి మంచి శారీరక శ్రమ అలవాటు చేసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి నీరు తాగండి, ఇవన్నీ టైంకి తినండి, టెన్షన్ పడకుండా తినండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మనల్ని, ఈ సమాజాన్ని మార్చే సైంటిఫిక్ అండ్ హెల్త్ వీడియోల కోసం దయచేసి మన ఓ మనిషి నువ్వు మారాలి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మా ఈ వీడియోను షేర్ చేసి వారిలో కూడా మార్పును తీసుకురండి. ఇంకా నేను చాలా విషయాలు
ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. కావున మా ఛానల్లోని వీడియోలను ఎక్కువ మందికి మరియు మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయగలరు. మరో అద్భుతమైన టాపిక్తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓ మనిషి నువ్వు మారాలి. మనమందరం మారదాం, సమాజాన్ని మార్చుదాం. అందరికీ నమస్కారం. జై హింద్, జై హింద్.